చంద్రబాబు నాయుడు ఆయనతో జతకట్టిన సినీ నటుడు సభల్లో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు తాము ప్రత్యేకంగా తమ నాయకుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో ఏ అవసరమో అవన్నీ గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలో ఒక మేనిఫెస్టోను రూపొందించామని అన్నారు. గడిచిన కాలంలో గ్రామానికి ఏం చేశామో భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో ఆయా గ్రామాల్లో ప్రకటించడం కూడా జరిగిందని అన్నారు. అనంతసాగరం మండలానికి 160 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. ఇక సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినికులు అదనంగా అభివృద్ధి చేశామని అన్నారు. దాదాపుగా 6000 భూ సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. చదువు నేర్చుకోవాలంటే ఈరోజు పట్టణాల్లో బెంగళూరు కానీ హైదరాబాద్లో ఒక పిల్లోడికి 10 లక్షల ఖర్చు. 10 లక్షల ఖర్చు ఒక్కొక్క చిన్నారికి అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచనతో పెట్టి ఈ మొదటి సంవత్సరంలో ఐబీ సిలబస్ అనేది ప్రభుత్వ పాఠశాలలో పెట్టారు. అంటే మీ పిల్లలకు ఆస్తి 10 లక్షలు ఫ్రీగా వచ్చినట్టు తయారు చేశారు మన ముఖ్యమంత్రి గారు. వీళ్ళకి దేశమే కాదు మొత్తం ప్రపంచంలో అయినా కానీ ఎక్కడికైనా కానీ పోటీ చేసే వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ విధంగా చూస్తే రాత్రంతా చాలా చెప్పచ్చు. వైద్యం కానీ, వ్యవసాయం కానీ, పరిపాలన కానీ అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చారు 5 సంవత్సరాలు.